హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఫంక్షన్ స్టైల్‌లో భోజనాల్లో ఉండే చిక్కుడుగాయ కర్రీ ఎంతో గ్రేవీగా ఎలా తయారు చేయాలో చూద్దామండి. చిక్కుడుగాయ టమాటా కర్రీ అనమాట ఇది. నేను కొంచెం ఒక చిప్పలో సగం వంతు తీసుకున్నానండి కొబ్బరి. ఒక స్పూన్ నువ్వులు తీసుకొని ఇట్లా మెత్తగా మిక్సీ ఏసి పెట్టుకున్నానండి. ఈ పేస్ట్ ఏస్తే అండి మనకి చాలా గ్రేవీగా చాలా బావుంటదనమాట. ఈలోపు ఒక మీడియం సైజు ఉల్లిపాయి, 3 పచ్చిమిర్చి కట్ జేసి పక్కన పెట్టుకోండి. ఒక మీడియం సైజు టమాటాసు పావు కేజీ పైనేనండి 3 టమాటాలు కట్ జేసి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని, ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని, పోపు దినుసులు వేసుకోవాలండి. పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, 2 ఎండుమిర్చి గూడా వేసాననమాట. ఇయన్నీ పోపు దినుసులు వేసుకొని, ఈ తాలింపుని కొంచెం వేగనివ్వాలి. ఇట్లా మిక్స్ చేస్తా ఉంటే ఏగుతదండి. ఈ ఏగిన తర్వాత మనం కట్ జేసి పెట్టుకున్న ఉల్లిపాయి, పచ్చిమిర్చి కూడా వేసేయండి. వేసేసి ఒక్కసారి మిక్స్ చేయండి. కొంచెం బాగా ఏగవసరం లేదండి. కొంచెం మెత్తబడితే చాలనమాట. కొంచెం ఇప్పుడు మనము దీంట్లోకి ఈ ఉల్లిపాయ ఏగుతా గాని కొంచెం ఉప్పేసుకోండి. నేను ఒక పావు స్పూన్ ఉప్పేసానండి. ఈ ఉప్పు గూడా వేసేసి మిక్స్ చేసిన తర్వాత కొంచెం కరివేపాకు గూడా వేయండి దీంట్లో. ఇట్లా మిక్స్ చేసేసేయాలండి. మిక్స్ చేసి కొంచెం బాగా ఏగనివ్వకుండా ఉల్లిపాయ ఉడికితే చాలండి బావుంటది. మనము గింజ చిక్కుడుగాయలండి. కరివేపాకు గూడా వేసి గింజ చిక్కుడుగాయలు మనము బాగా ముదురుగా ఉన్నాయంటే కొంచెం ఉడకబెట్టుకోవచ్చండి. నేను ఉడకబెట్టకుండా పచ్చియే వేసేసాను. ఇట్లా ఈ ఏగినియి అన్న తర్వాత ఈ ఉల్లిపాయ గూడా బాగా మగ్గిన తర్వాత కొంచెం బాగా మెత్తగా అయిపోయి ఇది బానే ఏగింది అన్నప్పుడు మనము దీంట్లో ఒక పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. ఏసేసి కొంచెం పచ్చి వాసన పోయేదాకా మిక్స్ చేయండి. ఏగనివ్వండి. ఏగిన తర్వాత దీంట్లోకి ఒక పావు స్పూను జీలకర్ర పొడి, ఒక అర స్పూను ధనియాల పొడి కూడా ఈ పచ్చి వాసన పోయేలోపు అది కూడా వేసేసి ఏగనివ్వండి. ఈ జీలకర్ర, ధనియాల పొడి కూడా ఎంతో రుచినిస్తదండి. కూర టేస్ట్ బావుంటదనమాట. ఇట్లా ఏసేసి కొంచెం సేపు మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత మనము ఒలిసి కడిగి పెట్టుకున్న గింజ చిక్కుడుగాయలను కూడా వేసి మిక్స్ చేయండి. ఇట్లా మిక్స్ చేసేసి మనము ఒక 2, 3 నిమిషాలు మూత పెట్టండి. అయన్నీ దానికి పడతాయనమాట. పట్టిన తర్వాత మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం మీడియం సైజ్ టమాటాస్ కట్ చేసి పెట్టుకున్నయి పైన వేసేసి చుట్టూ మనము చిక్కుడుగాయలను బట్టి వాటర్ పోయండి. అర గ్లాస్ పడతాయా, అర గ్లాస్ పైన పట్టినా సరే ఏసేస్తే ఒక 4, 5 నిమిషాలు అయిన తర్వాత చిక్కుడుగాయలు లోపల ఉడుకుతాయి, టమాటా పైన మగ్గిపోతదనమాట. ఇప్పుడు ఒక పావు స్పూన్ పసుపు, మనకు తగినంత కారం వేసుకోండి. ఈ గింజ చిక్కుడుగాయలండి కొన్ని ముదురుగా ఉంటాయి తోళ్ళు. ఒక్కొక్కరు కుక్కర్‌లో పెట్టి యేసుకుంటారు. నేను పచ్చియే యేసి ఇట్లా టమాటా మిక్స్ అవ్వకోకుండా వాటర్ అలా పోస్తే మీకు అది ఉడుకుతది, టమాటా మగ్గుతది. ఎంతో రుచిగా గ్రేవీ గూడా బావుంటది. ఇప్పుడు చిక్కుడుగాయలకి, ఈ టమాటాలకు గూడా ఉప్పు, కారము మనం యేసిన మసాలాలన్నీ గూడా పట్టి ఎంతో రుచినిస్తదండి. ఇలా బాగా కొంచెం మగ్గింది, నీళ్ళు దగ్గర పడినియి అన్నప్పుడు మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం చూసారా? ఆ పేస్ట్ గూడా వేసేయండి. ఆ కొబ్బరి అది నువ్వులు ఏసి మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఎయండి. నాకు ఆ వీడియో మిస్ అయిందండి. నేను ఆన్ చేయలేదు. ఆ పేస్ట్ వేసేసిన తర్వాత ఆ పేస్ట్ వేసిన తర్వాత ఇక మూత పెట్టబాకండి. ఇట్లా మిక్స్ చేసేసి కొంచెం సేపు దగ్గరయ్యేదాకా ఉడకనివ్వండి. దగ్గర పడేదాకా కొబ్బరిలోనూ అట్లా వాటర్ ఉంటది కదండీ! అది గూడా ఈ కూరలో బాగా మిక్స్ అవ్వాలి గాబట్టి ఇలా చూడండి చిక్కుడుగాయ ఉడికిపోయింది. మనం అలా నీళ్ళు పోస్తే గింజలు ఉడికినాయనమాట. ఇప్పుడు ఈ గ్రేవీతో ఎంతో రుచిగా ఉంటదండి. ఈ గ్రేవీతో ఎంతమందైనా మన ఇంట్లో చిక్కుడుగాయ టమాటా వండితే ఈ గ్రేవీ ఏసుకు తింటే ఎంతో రుచిగా ఉంటదండి. ఎంతమంది మన ఇంట్లో 10 మందున్నా కూర సరిపోద్దనమాట. పావు కేజీ కూర వండుకుంటే ఇట్లా గ్రేవీతో చేసుకుంటే. ఇలా అయిన తర్వాత నా దగ్గర కొత్తిమీర లేదండి. మీరు కొత్తిమీర గూడా కొంచెం వేసుకోవచ్చనమాట. మనకి ఇప్పుడు చిక్కుడుగాయ టమాటా కూర రెడీ అయిపోయిందండి. మీరు గూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.